ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ డే 3కి వచ్చేసాం. డే 3 వచ్చేసి ఇవాళ సోమనాథ్ జ్యోతిర్లింగం ఇంకొకటి ఉంది అనమాట. మొత్తం గుజరాత్లో ఉన్న 2 జ్యోతిర్లింగాలు ఇవే. సో నిన్న ఒకటి దర్శనం చేసుకున్నాము. ఇవాళ వచ్చేసి సెకండ్ జ్యోతిర్లింగం. సో జ్యోతిర్లింగంలో ఇది ఫస్ట్ జ్యోతిర్లింగం వస్తుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి అరౌండ్ ఎంతరా కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు? సో ఇక్కడ నుంచి వచ్చేసి అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంది. ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ వెహికల్ కూడా ఉంది. సో గవర్నమెంట్ వెహికల్స్ తీసుకుందామా లేదంటే ప్రైవేట్ వెహికల్ తీసుకుందామా అని చూద్దాము. సో ఎర్లీగా లేసాము, 6:30 అవుతుంది టైము. ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి అరౌండ్ 3 to 4 hours అంటున్నారు. రోడ్డు మరి బాగుందా లేదో తెలీదు. దానికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం సోమనాథ్ టెంపుల్ అయితే. మొత్తానికి అయితే కంప్లీట్గా ప్రైవేట్ వెహికల్స్ ఎక్కడ దొరకట్లేదు, ఆల్ బుక్ అంట. సో నైట్ ఆల్రెడీ అడిగినాం మనోడికి, రేపు మార్నింగ్ రమ్మన్నాడు. వచ్చేవరకు ఎర్లీగా వెళ్ళినాము, బట్ ప్రైవేట్ వెహికల్ ఎక్కడ దొరకట్లేదు. సో ఫైనల్ అయితే బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం. ప్రైవేట్ వెహికల్ దొరికినందుకు ఆర్టీసీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. టోటల్ ఓవరాల్గా వచ్చేసి 6 hours జర్నీ అంటున్నారు ఆర్టీసీలో అయితే. ఫైనల్ అయితే సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ జ్యోతిర్లింగాలు వచ్చేసి టోటల్ ఇండియాలో వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో 12 ఉన్నాయి జ్యోతిర్లింగాలు. సో 12 జ్యోతిర్లింగాలలో వచ్చేసి గుజరాత్లో 2 ఉన్నాయి. సో నిన్న ఒకటి కవర్ చేసుకున్నాము, ఇవాళ వచ్చేసి ఇంకొకటి సోమనాథ్ అనమాట. ఇది నిన్న కవర్ చేసుకున్నది వచ్చేసి ఏంద్రది నిన్న కవర్ చేసుకున్నాం. సో జ్యోతిర్లింగం రా నాగేశ్వర మహాదేవ్ జ్యోతిర్లింగం. సో నిన్న కవర్ చేసుకున్నది వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం, అండ్ ఇది వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట. సో ఈ రెండింటితో మనది కంప్లీట్గా వచ్చేసి 5 టోటల్ 5 జ్యోతిర్లింగాలు కవర్ అయిపోయినట్టు. సో శ్రీశైలం ఒకటి చూస్తాము, మహారాష్ట్రలో ఒకటి, అండ్ ఇక్కడ 2, రామేశ్వరం ఒకటి వెళ్ళాం కదా. సో రామేశ్వరం ఒకటి. సో టోటల్ 5 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినట్టే మన కౌంట్లో. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్వి ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు మిగతా చూద్దాం. ఎప్పుడైతే ఫైనల్ రీచ్ అయిపోయాం సోమనాథ్కి అయితే, వచ్చిన తర్వాత బస్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. చాలా రిస్క్ ఉంది బస్తో అయితే, అడ్వాన్స్ బుకింగ్ ఉంటేనే సీట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకోసం ముందే వచ్చేసి సీట్స్ బుక్ చేసుకున్నాము. దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళేసి నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపించే పోల్లో చూస్తే, ఈ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఎక్కడ కంప్లీట్గా మీరు మ్యాప్లో కనుక చూసుకుంటే సోమనాథ్ టెంపుల్ దగ్గర నుంచి సో ఈ సౌత్ పోల్ వైపు స్ట్రైట్ చూసుకుంటే దగ్గరగా 10,000 kilometers వరకు మీకు ఎక్కడ ల్యాండ్ అనేది కనిపించదు. సో ఈ సౌత్ పోల్ వరకు. సో అప్పట్లో ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా ఎలా కనుక్కున్నారో కూడా తెలియదు. సో మన చేతిలో టైం లేదు. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినటువంటివి అయితే, చాలా వింతలు చాలా ఉన్నాయి. నియర్ బై 30 to 40 టెంపుల్స్ ఉంటాయంట. సో మనకంత టైం లేదు. అండ్ మ్యూజియంస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నియర్ బై చూడడానికి, బట్ మనకంత టైం లేదు. ఈవినింగ్ బస్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా. సో ద్వారకాకి మళ్ళీ రిటర్న్ ద్వారకాకి వెళ్ళేసి నైట్ స్టే చేసుకుని, రేపు ఉంది మనకు డే చేతిలో. సో డే 4th డే ఏంటి అని ప్లాన్ చేసుకొని ఎల్లుండి ఫ్లైట్ రిటర్న్ ఉంది. సో రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.